పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 16 గ్రామాల ప్రజలు ఆదోని కేంద్రంలో ఉన్నటువంటి అయితే ఈ మండల కేంద్రంలో ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ పెద్ద మహారాణుడు మండలంలో కలపడం జరిగింది. కలపడం వల్ల మాకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ మండలానికి పోవాలంటే దాదాపు 30 కిలోమీటర్ల దూరం అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అయితే ప్రజలు ఎవరైతే ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, అక్కడికి నేను ఆ మండలంలో కావడం మండలంలో ఒక గ్రామ నాయకుడిగా నేను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా నా పేరు వేణుగోపాల్ అండి. ఈ మండల విభజన చేసేటప్పుడు ఈ గ్రామాల్లో అభిప్రాయ సేకరణ ఎటువంటి సమాచారం లేకపోకుండా వాళ్ళు గ్రామ విభజన చేయడము అమానుషం. ఇది చేయడం వల్ల ఏమైందంటే యాక్చువల్ 4 మండలాలు చేస్తామన్నందుకు మేము అందరూ కూడా అన్ని గ్రామాలలో సైలెంట్గా ఉన్నారు. గ్రామం ఒక మండలం డిసైడ్ చేసిన తర్వాత ఆ 17 గ్రామాలకు కలిపిపోయి పెద్ద లాస్ట్ కర్ణాటక బార్డర్ అది. యాక్చువల్ కొంతకాలం నుంచి వాళ్ళు కూడా భాషాపరంగా కూడా 80% కన్నడ భాషనే మాట్లాడతారు ఆ విలేజ్లో. ఇటు సైడ్ కన్నడ భాష రాని విలేజ్లు ఇవన్నీ 16 గ్రామాలు కూడా. అటువంటి గ్రామంలో తీసుకుపోయి మళ్ళీ ఒక కర్ణాటక గ్రామం దాటిపోయిన తర్వాత విచారణకు పోవాలి. వాళ్ళు గతంలో కూడా మమ్మల్ని చెరువులు కలపమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విలేజ్. అటువంటి మా గ్రామాన్ని మండల హెడ్ క్వార్టర్గా చేసి 17 గ్రామాన్ని 36 కిలోమీటర్లు 33 కిలోమీటర్లు కనీసం 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు ఏది తక్కువ లేదు. ఆదానికి ఆదానికి ఈ విలేజ్లో దాదాపు 3 కిలోమీటర్ 2 కిలోమీటర్ల విలేజ్ కూడా తీసిపోయి 30 కిలోమీటర్లు కలపడం ఇది అసాధ్యమైనదే. వాళ్ళు ఈ ఆఫీసర్లు తగ్గడమా లేకపోతే ఈ నాయకులు తగ్గడం వల్లనే మాకు ఎక్కడ లేని కోపాలు రగిలించి గ్రామాల మధ్య చిచ్చుపెట్టి ఈ విధంగా చేయడం వల్ల ఇది మంచి పద్ధతి కాదని కూడా నాయకులు కూడా నిన్న హెచ్చరించాము. నిన్న హెచ్చరించిన దానివల్ల ఒక నాయకుడు ఏమో స్పందించాడు. నేను మినిస్టర్ గారి గురించి తీసిపోయాను, తొందరలో సమస్య చాలా చేస్తానన్నాడు. ఆ నాయకుడు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో నాయకుడు కానీ ఇంకో ఎమ్మెల్యే కానీ దీన్ని చర్య తీసుకుని ఈ గ్రామ ప్రజల మనోభావాలు దెబ్బతింటుకోకుండా ఈ విడిపట్టిన గ్రామాలనే మళ్ళీ ఇంకో మండలంగా ప్రకటించా లేకపోతే ఆదరణ మండలమే ఒకటి సింగల్ రూరల్ అర్బన్ పెడితే అన్ని సౌలభ్యం బాగుండేది. ఆ రూరల్ అర్బన్ పెట్టుకోకుండా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది నాయకులు హరివాణం నాయకులు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళ నాయకులు ఆ రాష్ట్ర నాయకులతో పైన ఒత్తిడి తెచ్చి ఆ మండలాన్ని ప్రకటించుకున్నారు. వాళ్ళు ప్రకటించేటప్పుడు కూడా ఆ పైన ఒత్తిడి ఏదైనా ఉండని ఇక్కడ కింద కనీసం జనసేకరణ చేయకపోవడం చేయడము 100% దీన్ని తప్పు పడుతున్నాం. కాబట్టి దీన్ని తొందరలో ఈ నాయకులైనా ఆఫీసర్లైనా అందుకే ఈరోజు కలెక్టర్ గారు మమ్మల్ని 30 రోజులు టైం అడిగింది కాబట్టి ఆమెతో మెమరాండం ఇస్తూ ఆమెకు మా బాధలు వినియోగించుకున్నామని ఇంత దూరం వచ్చాము. నా పేరు వేణుగోపాల్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ఆదోని జిల్లాగా ప్రకటించి ఆ ప్రాంతంలో 4 మండలాలుగా ప్రకటించాలని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు అంటే దాదాపు 10-15 రోజుల నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక మండలంలోనే ప్రకటించింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అందుకే ఇప్పుడు ఆదోని అనేది 2,30,000 ఓటర్ లిస్ట్ జనాభా తీసుకుంటారో దగ్గర 5 లక్షల జనాభా. జిల్లా కేంద్రం చేయమని కూడా పోరాటం చేస్తున్నారు. ఈ నాయకులకి నిమ్మెత్తి నేర్పుతున్నారు. మెయిన్ అక్కడ ఏమంటే మాకు ఏం తప్పు ఈ నాయకులకి చిత్తశుద్ధి లేదు. మెయిన్ అక్కడ ఆదోనిలో ఉండే చుట్టుముట్టు కానీ ఏంజల్ వాళ్ళు కానీ నాయకులు జిల్లా కావాలని ప్రజలు ఓటు మీద రాకుండా నాయకులు ఒక తాటి మీద కూడా చంద్రబాబు తీసుకుంటే జిల్లా కూడా అయిండేది. అది మండలం చిన్నది మండలం విభజించడానికి ఇంత రంగ పెట్టుకోవచ్చు. ఇంక వీళ్ళ జిల్లాను ఏం సాధిస్తారు? ఫస్ట్ నుంచి కూడా నాయకులు చిత్తశుద్ధి లేని నాయకులు మేము ఓటేసి గెలిపించుకున్నాం. ఫస్ట్ మా ప్రజలు తప్ప అక్కడ 5 లక్షల జనాభా కాన్స్టిట్యూన్సీ ఎక్కడైనా ఏ కాన్స్టిట్యూన్సీ ఉంటుందా? అది బార్డర్లోన జిల్లా ఇంటి ఎంత డెవలప్ అయింది దాన్ని దృష్టిలో పట్టుకుని కనీసం అక్కడ ఏది చిన్నది కాన్స్టిట్యూన్సీ అది మన జిల్లా చేయడం హెడ్ క్వార్టర్ చేయడం. అటువంటి వాళ్ళ నాయకులు కష్టపడి జిల్లాలుగా సాధించుకుంటే ఇటు సైడ్ జిల్లా నాయకులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చిత్తశుద్ధి లేని పని చేస్తారు. కానీ ఆదోని డెవలప్ చేయాలనే ఆలోచన ఏ పోషణ కూడా ఉండదు. ఇప్పుడు ఈ మధ్యలో ప్రజలు కొద్ది గమనిస్తున్నారు నాయకుల తీరుని. ఎందుకంటే నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మన జిల్లా కావాలని ఎవరు ఇంతవరకు కూడా అడగలా. ఓ నాయకులు ఒక ఏకతాటి మీద కూడా రావాలా జిల్లా కావాలని. ఈ మండలంపై పెట్టి రంక పెట్టారు. దీన్ని డైవర్షన్ ఈ జిల్లా ఎవరు అడగరాదు ఈ మండలం రంకే సరిపోతారన్నమాట 20 రోజులు. ఈ మధ్యన డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కూర్చున్నారే తప్ప ఈ నాయకులు చిత్తశుద్ధి లేదని మాత్రం మీ మీడియా ద్వారా కడకడిగా నేను చెప్తున్నా. ఏదైతే చూస్తున్నారంటే ఈ 16 గ్రామాల ప్రజల నుండి మీరు స్పెసిఫిక్గా ఏం డిమాండ్ చేస్తారు? 16 గ్రామాల నుంచి ఉత్తరవానం ముద్ద అనేది 16 గ్రామానికి ముద్దనే 16 మంది వ్యతిరేకిస్తున్నాం. కానీ 16 గ్రామాల్లోన షాగి, గాణాపురం, నానాపల్లి, బసాపురం, అన్వాళ్ళు, జీవసళ్ళి, అడుకోట, గణేకల్లు,
మదిరే ఇన్ని గ్రామాలు వ్యతిరేకున్నాయి. వీళ్ళందరూ ఆదంలో ఉండే రాజకీయ నాయకులు కూడా ఎవరు పట్టించుకోవడం లేరు. కానీ మాకు పేపర్ స్టేట్మెంట్ మన కర్నూలు నుంచి వచ్చింది, మీ గ్రామాలన్నీ అట్లా పోయినాయి మీరు ఎట్లా. మేము అదే పేపర్ చూసుకొని మన 16 గ్రామాలను కలుపుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టినాం ముందు రోజు. మరి రెండో రోజు పెట్టి ఇట్లా రోజు మనమంతా కర్నూలు పోవాలో దానికి పోవాలని చెప్పి మాట్లాడినాం. నిన్న పెద్ద ఎత్తున ఒక 4-5 వేల మందితో అన్ని 16 గ్రామాలలో ఫుల్ చేసి కొంచెం సక్సెస్ అయింది బాగా. సరే అని చెప్పి మేమంతా మళ్ళీ ఈరోజు కర్నూలు కలెక్టర్ గారికి వచ్చాం. రాజకీయ నాయకులు అంటే ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు, ఎమ్మెల్యే పట్టుకునే వాళ్ళు లేరు, ఇంకొకరు పట్టుకునే వాళ్ళు లేరు. దీన్ని ఇప్పుడు మేమంతా కలిసి నేను పక్షంలోన మరి ఇప్పుడు రేపు మరొకటి పోయి ఒక నిరాహార దీక్ష అందరూ మాట్లాడి దీక్ష కూర్చుంటాం. వాళ్ళు చెప్పేంత వరకు మేడం కూడా ఎప్పుడు పట్టుకుంటే కూడా పోయినారు కరెక్ట్ మేడం. ఆయన వచ్చిన తర్వాత కూడా ఉండి ఇచ్చి మండల విభజన సమయంలో అంటే ప్రజల ప్రజల స్పందనే బాగుంది. గతంలో ఈ రాజకీయ నాయకులు ఎవరితో చెప్పలే గ్రామాలు పోతున్నవి అవి పోతున్నవని. మేమే 16 గ్రామాల్లో మాకు వద్దు, పెద్దరవడం వద్దు, ఆవుని ముట్టైన కొంచెం నిదానంతో అందరూ కలిసి పెట్టుకు వస్తున్నాం. అనే గ్రామంలో ఈ 16 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పెద్దహరవనం మండలం పూర్తిగా వద్దు, ఈ 16 గ్రామాలలో ఆదోని మండల కేంద్రంలోనే ఉంచాలని చెప్పేసి మరి పలు డిమాండ్ చేస్తున్నారు. వాటితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన గ్రామాలని సంప్రదించాలా, ప్రజాభిప్రాయం సేకరణ తీసుకోవాలా, ప్రజలు ఒప్పుకున్న తర్వాత చేయాలా. ఎవరు సంప్రదించలేదు, ఊరికి పోలేదు, వాళ్ళు సొంతం చేస్తున్నారు. పేపర్లు వచ్చిన తర్వాత మనకి తెలిసింది. మనకి 5 మైళ్ళు ఉంది ఆదోని, దానాపురం నుంచి 5 మైళ్ళు ఉండేది. ఇప్పుడు 30 మైళ్ళు పోవాలా. ఏమని ఎంఆర్ సంతలో కావాలంటే ఆదోని వస్తే 2 రోజులు తిరిగినాము. ఎంఆర్ క్యాంప్ పోయినాడంటే సాయంకాలం తిన్నాం, మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఇంకో రోజు ఆడ పోతే బస్సులు సౌకర్యం లేదు. 30 మైళ్ళు పోవాలా, మళ్ళీ రావాలా. ఆదోని నుండి ఏమైనా బ్యాంక్ పని అవుతుంది, ఏమన్నా ఆదోని సిటీ కాబట్టి ఏదో పని చేసుకుని మళ్ళీ ఆయన కలుస్తాము. ఇక్కడ పోయినట్టు 2-3 రోజులు తిరగాల్సి వస్తుంది. మహిళ పొదుపు సంఘం పోవాలంటే ఇది వస్తుంది, స్టూడెంట్స్ ఏమైనా సంఘం కావాలంటే అటు పోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఆదోని మండలం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజాసేకరణ జరగకుండా ఎలా ప్రజాసేకరణ లేకుండా అడ్డపడి చేసినారు. ఎవరికి రోడ్డు అంటే చాలా పోవాలంటే స్టూడెంట్స్ బండి తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, బండి తీసుకొని వెళ్ళిపోతారు, పని ఉందండి అని. మేము కూడా లాంగ్ కదని బండ్లు ఇస్తే మనకు అక్కడ పోయి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అప్పుడు అదో ప్రాబ్లం మాకు. స్టూడెంట్స్ ఇప్పుడు మాకు 5 కిలోమీటర్లు దాన్ని తీసుకొని 30 కిలోమీటర్లు వేస్తే వాళ్ళు కాలేజీకి పోతారు. ఏదైనా అవసరం బట్టి కాలేజీ లేకుండా ఆదంలో చదివితే కూడా ఏదైనా ఎంఆర్ఓ సంతకాలు కావాలంటే కూడా అక్కడ పెద్దవానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏమైనా యాక్సిడెంట్లు అట్లా అయితే కూడా కర్ణాటక దగ్గర ఉందంటే అసలు రోడ్డు సౌలభ్యాలు కూడా సరిగ్గా లేవు. కర్ణాటక వాళ్ళు వెళ్ళాలని ఆంధ్ర వెళ్ళాలని కర్ణాటక, అట్లా రోడ్లు సరిగ్గా ఉండవు. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. అందుకని మేము ఆదంలోనే ఉండాలనుకుంటున్నాం. నా పేరు మల్లేష్, మేము నారాయణపురం గ్రామం నుంచి వచ్చినాము, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. మా సమస్య ముఖ్యంగా ఏమంటే మాది నారాయణపురం గ్రామము, ఆదోనికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. ప్రస్తుతం ఈ ఆదోని మండలంలో కొనసాగుతున్నాం. కానీ ఇప్పుడు ఆదోని మండలాన్ని రెండు వర్గాలుగా విభజించినారు, 2 మండలాలుగా విభజించినారు. పెద్దరివాణ మండలం, ఆదోని మండలం. పెద్దరివాణ మండలం పోవాలంటే 35 కిలోమీటర్ల దూరం అవుతుంది మాకు. ఇది చాలా అసౌకర్యంగా, చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంది. కావున మేము మా సమస్యగా ఇక కర్నూలు జిల్లా వరకు వచ్చి మా గళాన్ని వినిపించాలని కోరుకున్నాము. ఆల్రెడీ 3 రోజులుగా మేము ర్యాలీలు, సమ్మెలు చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు జిల్లా స్థాయి వరకు మేము దీన్ని తీసుకొచ్చి మా గళాన్ని ఇక కర్నూలు జిల్లా వరకు వినిపించి మా సమస్య ఖచ్చితంగా పరిష్కారం దిశగా చేయాలని ఉన్నత అధికారులను కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఆదోని మండలము, నానాపురం గ్రామము. నా పేరు మేకల కార్మచ్చప్ప, నానాపురం గ్రామ పంచాయతీ ఎక్స్ సర్పంచ్. ఈ కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని జిల్లా పునర్విభజన, డివిజన్ పునర్విభజన భాగంగా ఆదోని మండలాన్ని 2గా విభజించి పెద్దరవణ మండలము 17 గ్రామాలతో ఒక మండలము, ఆదోని మండలము 29 గ్రామాలతో గెజెట్ విడుదల చేశారు మన శుక్రవారం రోజు కలెక్టర్ మేడం గారు. ఈ గెజెట్ భాగంగా ఈ గ్రామాలు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని అనౌన్స్ చేసినారు కలెక్టర్ మేడం గారు. ఆ భాగంగా మేము ఈరోజు మా గ్రామస్తులు నానాపురం గ్రామస్తులు ఇక్కడ కర్నూలు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము.
ముఖ్యంగా ఈ మండల విభజన ఎట్లుందంటే శాస్త్రీయబద్ధంగా చేయలేదు, అశాస్త్రీయబద్ధంగా ఏమీ తెలియకుండా లాగా చేశారనమాట. ఎందుకంటే మా గ్రామము నారాయణపురం గ్రామము ఆదోని మండలానికి సుమారుగా 32-33 కిలోమీటర్లు ఉంది. ఈ కొత్తగా ఏర్పడే పెద్దారవణ మండలానికి, ఈ పాత మండలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము మేము నారాయణపురం గ్రామంలో. ఈ మండల విభజన అనేది ప్రజలు స్వలాభం కోసము, ప్రజలు సౌకర్యార్థ కోసము విభజన చేసేది. అంటే మండలానికి దగ్గర ఉండాలనే మండల విభజన చేసేది. అలాంటిది తీసేసి మండలాన్ని దగ్గర ఉన్న మండలాన్ని తీసేసి కొత్తగా ఏర్పడిన పెద్దవరం మండలంలో మా నారాయణపురం గ్రామము చేర్చినారన్నమాట. ఇది అశాస్త్రీయబద్ధంగా జరిగిన కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందంటే పొదుపు మహిళలు అయితేనేమి, విద్యార్థులు ఇన్కము, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితేనేమి, రైతులు పట్టవారు పుస్తకము, అడంగలు, అవన్నీ కార్యక్రమాలకి, తర్వాత ఎండి ఆఫీసుకు అభివృద్ధి కార్యక్రమాల కోసమైనా పెద్దారవణం పోవాలంటే ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగి సమయం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది, మరి 10 దినాలు వేస్ట్ అవుతాం అన్నమాట. ఎందుకంటే దగ్గర ఉన్న మండలాన్ని గ్రామాన్ని తీసుకొని పోయి 32 కిలోమీటర్లు ఉన్న పెద్దారవణం కర్ణాటక బార్డర్లో ఉన్న రాష్ట్రాన్ని కలపడం అశాస్త్రీయమని మా అభిప్రాయం. కాబట్టి పెద్దారవణం మండలంలో కలుపుకోకుండా ఇప్పుడు ప్రస్తుతం పాత మండలంలోనే మన గ్రామం ఉంచవాలని మా విన్నపం. నవంబర్ 27 తారీఖు నాడు ఆదోని మండలం వికేంద్రీకరణ జరిగినది. ఆదోనిలో పెద్ద మండలం అని కొత్త మండలంగా ఏర్పడడం జరిగింది. ఆ ఏర్పడడంలో కొన్ని గ్రామాలని తీసుకుపోయి పెద్దవరంలో కలపడం జరిగినది. పెద్దవరం మండలంలో చాగి, నారాయణపురము, డానాపురము ఆదోనికి దగ్గరగా 10 కిలోమీటర్లోనే ఉన్నాము. మమ్మల్ని తీసుకెళ్లి పెద్దవరం మండలం 35 కిలోమీటర్లో కలపడం జరిగినది. కర్ణాటక బార్డర్ దాటిపోవాలంటే మాకు రవాణా సౌకర్యం లేదు. కాబట్టి మమ్మల్ని ఆదోని మండలంలోనే ఉంచే విధంగా ఆ పెద్దరవణం గ్రామం చేసేటప్పుడు మా ప్రజా సేకరణ ఏమైనా చేసినారా? మీరు ఏమి ఆ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా మీరు ఎలా కలుపుతారని ఆ ప్రజా అధికారులకి హెచ్చరిస్తున్నాము. మీరు ఏదైనా ఉంటే ప్రజల మద్దతు తీసుకొని ప్రజా సేకరణ చేసిన తర్వాత మీరు మా అభిప్రాయాల మేరకు ఆలోచన చేయాలి. కానీ ఎటువంటి మా ప్రజాభిప్రాయం లేకోకుండా ఆదోని మండలము ఇంత పెద్ద సెకండ్ బాంబే అనే విధంగా ఉంది. కాబట్టి ఆదోని మండలంలో మేము కొనసాగుతున్నాము. మమ్మల్ని తీసుకుపోయి ఊర్లో ఉన్న పక్షులను అడవిలో పారేసే విధంగా ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మమ్మల్ని అందరినీ ఆదోని మండలంలో ఉంచేంత వరకు మేము పోరాడి రాస్తారోకోలు కూడా చేస్తామని అధికారులపైన హెచ్చరిస్తున్నాం. దీనిపైన ఎవరైతే ఇష్టారోజ్యంగా చేసినారో వాళ్ళందరూ వెనక్కి తీసుకొని మళ్ళా యథావిధంగా మమ్మల్ని ఆదోనిలోనే కొనసాగించాలని కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరికీ ఆలోచన చేసి మమ్మల్ని అందరినీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఆదోని మండలంలో ఉంచాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లా ఎస్ఎల్ టీడీపీ కార్యదర్శిని. నా పేరు శ్రీధర్ సింగ్ అండి, అడ్వకేట్ ఆదోని. నేను దానాపురం ప్రజలని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను. అలాగే 16 గ్రామాల ప్రజలు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో దాని గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఒక్కసారి ఈ మ్యాప్ మీద మీరు ఫోకస్ చేశారంటే మీకు అర్థమవుతుంది. ఈ మ్యాప్ మీద మీరు ఫోకస్ చేస్తే ఏమండి, ఇది ఏంటి అంటే ఇది దానాపురము, ఇది దానాపురము, ఇది నాగనత్తనహళ్ళి, ఏమండి ఇక్కడ చాగి, ఇవన్నీ సరౌండింగ్స్ ఏంటి ఆదోనికి అతి దగ్గరలో ఉన్న పల్లెలండి. ఇవి మహా అంటే 4 కిలోమీటర్లు. ఇప్పుడు ఆల్మోస్ట్ కలిసిపోయి ఆదోని అంటే ఓల్డ్ ఆదోనికి తీసుకుపోతుంది. మనం గూగుల్ మ్యాప్లో చూపిస్తాం. కరెక్ట్గా మనము తహసీల్దార్ ఆఫీస్ తీసుకెళ్తే 13 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. 2 వీలర్లో, 4 వీలర్లో మేబీ ఇంకొక 2-3 నిమిషాలు ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడు ఈ ప్రస్తుతం వచ్చిన విభజన ఎందుకు ఇంతకు ముందున్న వాళ్ళని క్రిటిసైజ్ చేసి వాళ్ళు సరిగా డివైడ్ చేయలేదన్నందుకే కదా ఇది వచ్చింది. సో దీన్ని ఎంత బాగా మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒక డివిజన్ చేయాలి అంటే దానికి ఫండ్స్ రిలీజ్ చేయాలి, దాన్ని ఎంతమంది ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎంత మ్యాన్ ఫోర్స్ ఉంటుంది, ఇదంతా మన డబ్బులే కదండి, ట్యాక్స్ పేయర్స్ డబ్బులు కదా. సో ఇది కనీసం సంప్రదించి చేస్తే కదా మనకు మంచిగా ఉండేది. ఇప్పుడు దానాపురం ఉందనుకోండి, 4 కిలోమీటర్లు అండి దానాపురం ఆదోనికి. అరే దానాపురం నుంచి ఆదోనికి వెళ్ళి 4 కిలోమీటర్లు ఉంటే ఆదోనికి వెళ్ళి మళ్ళీ పెద్దనివారంకి వెళ్తారా? ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే చూడండి, ఇది ఏదైతే డాట్ లైన్ ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ కర్ణాటక అండి. మనము
ఎవరైతే ఈ గ్రామాల ప్రజలు ఉన్నారో, ఈ బసాపురం అయితేనేమి, నాగనత్తనల్లి అయితేమి, డణాపురం అయితేమి, చాగి అయితేమి, వీళ్ళందరూ ఆదోనికి వచ్చి అక్కడ సబ్ కలెక్టర్ ఉన్నా కూడా అక్కడ వద్దండి, మీరు పోండి పెద్ద హరివాణంకి, ఎందుకంటే మేము అశాస్త్రీయ విభజన చేశాం కాబట్టి, మీ దౌర్భాగ్యం కాబట్టి మీరు వెళ్లాల్సిందే అన్నట్టు ఉంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఇదంతా కర్ణాటక బార్డర్ దాటి అదేమంటారు చూడండి, కొండని ఎలకని తీసినట్టు ఉంటది ఇది. ఇంత దూరం పోయి అది కూడా ఏంటి, మనం ఒకటే వెళ్తామా? రైతులు వెళ్తారు, ముసలోళ్ళు వెళ్తారు, బాగా ఎంగున్నోళ్ళు పొలాల్లో పనిచేసుకుంటారు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, వాళ్ళందరూ వెళ్తే ఎలా వచ్చేది? 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ వరకు వచ్చిన మళ్ళీ వాళ్ళ ఊర్లకు చేరాలంటే ఎంత ఎకనామికల్లీ ఎంత బర్డెన్ పడుతుంది? ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. మేమే పెద్ద హరివాణం మండలానికి అగేన్స్ట్ కాదు, కానీ వాళ్ళలో విలీనం చేయడం మాకొద్దు అంటున్నాము. ఎందుకంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను మూడే చూడండి. ఒకటి లాజికల్ రీజన్ అన్న ఉండాలి, శాస్త్రీయ కారణమన్నా ఉండాలి, లేకుంటే పరిపాలన సౌలభ్యం ఉండాలి. ఈ మూడిట్లో ఏదున్నా మేము ఒప్పుకుంటామండి. లేకపోతే మా 16 గ్రామాల ప్రజలు ఒకటే మిమ్మల్ని వేడుకునేది, తలొంచి వేడుకుంటున్నాము, మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని సంప్రదించి శాస్త్రీయ పరంగా మీరు విలీనం చేస్తే మేము దానికి సై అంటాము. లేకపోతే ఈ ప్రభుత్వం మెడలు వంచి రోడ్ల మీద వచ్చి ప్రాణాలకు తెగించి మరీ పోరాడతామనేది మేము ఖరాఖండిగా ఈ మీడియా ద్వారా మీకు చెప్తున్నాను. నా పేరు శ్రీధర్ సింగ్ అండి, అడ్వకేట్ ఆఫీస్. పెద్ద హరివాణం వద్దు, ఆదోని వద్దు అని చెప్పేసి అయితే ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి ఈ మండలం మాకొద్దు, ఆదోనిలోనే కలపాలా తిరిగి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అలా చేయలేని పక్షంలో పెద్ద ఎత్తున ఆ ప్రాంత ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. మన నాగేశ్వరం మధు, కర్నూలు.